నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలతో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి ఎంతో పవిత్రమైనదిగా మనం భావిస్తాము. ఈ జ్యేష్ఠ పౌర్ణమినే ఏరువాక పున్నమి అని, జగన్నాథుని స్నాన పున్నమి అని, అలాగే ఈరోజే స్త్రీమూర్తులందరూ కూడా సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. మరి ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏమిటి? ఈరోజు ఏ దేవీ దేవతలను పూజించాలి, ఎటువంటి ఆరాధన చేయాలి ఇత్యాది విషయాలను మనకు తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాచిరాజు కిరణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో ఈ విశిష్టత గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. ముందుగా మీకు కూడా జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు మన భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. అన్ని పౌర్ణములకి ఏదో విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అలాగే ఈరోజు ఏ దేవీ దేవతలను ఆరాధించాలి? శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ. మనకి సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ 12 నెలల్లో జ్యేష్ఠ మాసానికి ఉన్న ప్రత్యేకత గురించి శ్రీమద్భాగవతంలో చెప్పారు. శ్రీమద్భాగవతం ఏం చెప్తుందంటే అక్రూరుడు ఇంకా నందుడు వీళ్ళందరికీ కూడా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ హంసావతారంలో దర్శనమిచ్చిన మాసం జ్యేష్ఠ మాసం. హంసకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఏంటా లక్షణం? పాలు నీళ్లు కలిసి ఉన్నప్పుడు పాలు మాత్రమే స్వీకరిస్తుంది, నీళ్లు విడిచిపెడుతుంది. అంటే మంచి చెడు కలిసి ఉన్న ప్రపంచంలో మంచిని మాత్రమే స్వీకరించమని, చెడును విడిచిపెట్టమని హంస మనకు అద్భుతమైన సందేశం ఇస్తుంది. అలాగే ఈ నిరంతర ఆరాట పోరాట వ్యవస్థలో సంసార బంధాల్లో చిక్కుకుపోయి భగవంతుణ్ణి ధ్యానం చేయటంలో ఒకంత మనకు ఆలస్యమవుతుందేమో అన్న భావన మనకు వచ్చిన తరుణంలో సంసార బంధాల నుంచి కొంచెం పక్కకు వచ్చి భగవన్ నామస్మరణ చేసుకోండి అని చెప్పటం కూడా హంసలో ఉన్న అంతరార్థం. అందుకే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ హంసావతారంలో నందుడికి, అక్రూరుడికి ఇంకా చాలామందికి దర్శనమిచ్చాడు. అలా దర్శనమిచ్చిన మాసం జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ మాసంలోనే అలా హంస రూపంలో దర్శనమిచ్చాడు. అలాగే ఈ మాసం శివకేశవ అభేదాన్ని కూడా తెలియజేస్తుంది. శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే. అంటే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం జ్యేష్ఠ మాసం. ప్రధానంగా విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. అలాంటి మాసంలో వచ్చిన పౌర్ణమి కాబట్టి చాలా శక్తివంతమైంది. ఏ నెలలోనైనా పౌర్ణమికి శక్తి ఎక్కువ ఉంటుంది. ఎందుకని? చంద్రబలం ఎక్కువ ఉన్న రోజు పౌర్ణమి. సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమిని మహాజ్యేష్ఠి అనే పేరుతో పిలుస్తారు. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు చంద్రుడి శక్తి విశేషంగా పనిచేస్తూ ఉంటుంది. అందులోనూ విష్ణుప్రియమైనటువంటి మాసం కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి రోజు అందరూ విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తిని ఎలా పూజించాలి? సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి. అంటే సంవత్సరంలో 12 నెలల్లో కూడా మనం పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. కానీ జ్యేష్ఠ మాసం విష్ణువుకి ఎంతో ప్రియమైన మాసం కాబట్టి ఈ మాసంలో గనక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. అలాగే జ్యేష్ఠ పౌర్ణమి రోజు అందరూ కూడా వటసావిత్రి వ్రతం అనే పేరుతో మర్రి చెట్టును పూజిస్తూ ఉంటారు. ఏరువాక పున్నమి పేరుతో వ్యవసాయదారులందరూ కూడా దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభిస్తారు. పూరి జగన్నాథ స్వామి వారి స్నానోత్సవం ఆ రోజే జరుగుతుంది. ఇలా ఎన్నో మహిమలు జ్యేష్ఠ పౌర్ణమికి ఉన్నాయి. జ్యేష్ఠ మాసానికి ఎంతో శక్తి ఉంది. ఎందుకంటే ఈ మాసంలోనే దశపాపహర దశమి అనే పేరుతో ఈ మాసంలో వచ్చే దశమి రోజు గంగా స్నానం చేయటం ద్వారా 10 రకాలైన పాపాలు పోగొట్టుకోవచ్చు. అసలు జ్యేష్ఠ మాసం గొప్పతనం మనం పరిశీలిస్తే శ్రీమన్నారాయణమూర్తి ఈ మాసంలో అనేక మంది భక్తులను అనేక రూపాలలో అవతరించి అనుగ్రహించాడని కూడా పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే జ్యేష్ఠ పౌర్ణమి అనగానే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించుకోవటం, అలాగే ఖచ్చితంగా విష్ణుమూర్తిని పూజించడం, కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు ఇచ్చుకోవటం, ఇలాంటివి చేస్తే విష్ణు కృపకు తొందరగా చాలా సులభంగా అందరూ పాత్రలు కావచ్చు. మీ మాటల్లోనే ఇన్ని విశేషాలను మేము గమనించడం జరిగింది. అంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎన్నో ప్రత్యేకతలతో సంతరించుకోవాలి కాబట్టి. అలాగే దీన్ని ఏరువాక పున్నమి అని ఎందుకు అన్నారు గురుగారు? అంటే ముఖ్యంగా వ్యవసాయానికి ఈ తిథికి ఉన్న సంబంధం ఏమిటి? చాలా మంచి ప్రశ్న వేశారు. జ్యేష్ఠ పౌర్ణమిని ఏరువాక పున్నమి అనే పేరుతో ఎందుకు పిలుస్తారంటే దీనికి సంబంధించి మనకి శుక్ల యజుర్వేదంలో చెప్పారు, ఋగ్వేదంలో చెప్పారు, విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు. ఇవన్నీ కూడా జ్యేష్ఠ పౌర్ణమి రోజు
ఏరువాకగా దాన్ని జరుపుకోవటం వెనుక ఉన్న ప్రాధాన్యత గురించి వివరించారు. దీన్ని ఏరువాక పున్నమి అని ఎందుకంటారంటే, అసలు ఏరువాక అంటే అర్థం ఏంటి? వ్యవసాయదారులందరూ కూడా దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించటం అని అర్థం. ఏరువాక అంటే దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించటం. ఈరోజే ఎందుకు ప్రారంభించాలంటే, జ్యేష్ఠ మాసం అంటే వర్షాలు చక్కగా కురిసి ప్రకృతి సస్యశ్యామలం అవుతుంది. అందులోనూ పౌర్ణమి రోజు చంద్రబలం ఉంటుంది కాబట్టి ఈ రోజు నుంచి పొలం పనులు ప్రారంభించినట్లయితే వ్యవసాయదారులకి పంటలు బాగా పండి వర్షాలు చక్కగా కురిసి ప్రకృతి సస్యశ్యామలం అవుతుందని ఋగ్వేదంలో, శుక్ల యజుర్వేదంలో, విష్ణు ధర్మోత్తర పురాణంలో వీటన్నిటిలో కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించాలి అని చెప్పడం జరిగింది. దీన్ని ఏరువాక పున్నమి అనే పేరుతో పాటుగా సీతాయజ్ఞం అని కూడా పిలుస్తారు. విష్ణు ధర్మోత్తర పురాణంలో దీన్ని సీతాయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, ఈరోజు వ్యవసాయదారులు ఏం చేస్తారు, చక్కగా నాగలితో పొలం దున్నుతూ ఉంటారు. అలా దున్నేటప్పుడు అక్కడ మనకి కొన్ని చారల్లాగా ఏర్పడతాయి, గాడులు అంటారు. ఆ గాడులు ఏర్పడతాయి. సీతాదేవి కూడా అలాంటి గాడుల్లోనే దొరికింది. అందుకే దీన్ని సీతాయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. అలా గాడులు చక్కగా ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత వ్యవసాయదారులు ఏం చేస్తారంటే, ఎద్దులని చక్కగా అలంకరణ చేస్తారు. ఎద్దుల కొమ్ములకి చక్కగా అలంకరణ చేయటము, తర్వాత ఎద్దులకి కాళ్ళకేమో గంటలు కడతారు, మెడలోనేమో చక్కగా రకరకాల పూసల అలంకరణ చేస్తారు. ఎద్దుల్ని శుభ్రంగా కడిగి వాటికి అలంకరణ చేసి రైతులందరూ కూడా పంట పొలాలకు తీసుకువెళతారు. తీసుకెళ్ళేటప్పుడు వ్యవసాయదారుల భార్యలు కూడా వస్తారు. చక్కగా కొత్త చీరలు ధరించి పంట పొలాలకు వస్తారు. పంట పొలాలకు వచ్చి దుక్కి దున్నటం ప్రారంభిస్తారు. అలా ప్రారంభించే ముందు ఎద్దులకి కొసరి ఆహారాన్ని తినిపిస్తారు. అంతేకాకుండా ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన విధి విధానం వ్యవసాయదారులందరూ కూడా పాటిస్తారు. అదేంటంటే, పంట పొలాలకు బయట 2 కర్రలు పాతి పెడతారు. ఆ 2 కర్రలకి కూడా మనకి గోగునార అంటారు. అంటే గోంగూర కాండం నుంచి వచ్చినటువంటి పీచు ఉంటుంది కదా, దాన్ని గోగునార అంటారు. ఆ గోగునార కట్టి ఈ ఎద్దులను అదిలించడానికి ఉపయోగించే చర్నాకోలతో ఆ గోగునారను అందరూ కొడతారు. అలా కొట్టి అది మొత్తం పీచుగా అయిపోయిన తర్వాత దాన్ని కొద్దిగా తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ గోగునార, గోంగూర చెట్టు కాండం నుంచి వచ్చిన దాంతో మొత్తం కలిపి ఎద్దుల మెడలో వేస్తారు. అంటే పంటలు బాగా పండాలి, సస్యశ్యామలంగా పంటలు పండాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారు. అలాగే దీన్ని మనకి ఋగ్వేదంలో కూడా ఏం చెప్పారంటే, ఎవరైతే జ్యేష్ఠ పౌర్ణమి రోజు వ్యవసాయదారులు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభిస్తారో ఆ తర్వాత పంటలు పండుతాయి కదా, అప్పుడు వచ్చిన ధాన్యంతో గనక దాని నుంచి వచ్చిన బియ్యంతో హోమం చేస్తే ఆరోగ్యపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ఋగ్వేదంలో మనకి శ్లోకాల్లో కూడా చెప్తారు. అందుకే జ్యేష్ఠ పౌర్ణమికి అంత ప్రాధాన్యత. మామూలు సమయంలో కూడా మంచి ముహూర్తం చూసి దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించుకోవచ్చు. కానీ జ్యేష్ఠ పౌర్ణమి రోజు చంద్రబలం పూర్తిగా ఉంటుంది కాబట్టి ఆ రోజు నాగలితో దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించి పంటలు పండించి దాని నుంచి వచ్చినటువంటి ధాన్యంతో వచ్చిన బియ్యం తీసుకొని ఆ బియ్యాన్ని హోమగుండంలో వేసి హోమం చేసినట్లయితే ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నా వాటి నుంచి తొందరగా బయటపడచ్చని ఋగ్వేదంలో మనకు ప్రమాణంగా చెప్పారు. నేత్ర సంబంధమైన వ్యాధులతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆ నేత్ర సంబంధమైన వ్యాధుల తీవ్రత తగ్గింపజేయడానికి కూడా ఆ బియ్యాన్ని ఉపయోగించి హోమం చేయాలని ఋగ్వేదంలో చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత ఏరువాక పున్నమికి ఉంది. అందుకే వ్యవసాయదారులందరూ కూడా చంద్రబలం సంపూర్ణంగా ఉన్న రోజు కాబట్టి, విష్ణుమూర్తికి ప్రియమైన రోజు కాబట్టి ఈ రోజు నుంచి ఇలా దుక్కి దున్ని చక్కగా పంట పనులు ప్రారంభించడం ఇవన్నీ కూడా చేసుకుంటే గనక సంపూర్ణంగా వ్యవసాయపరంగా చక్కటి శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇక ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు స్త్రీమూర్తులందరూ కూడా తన కుటుంబం బాగోగుల కోసం, అలాగే తన మాంగళ్య బలం కోసం వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే ముఖ్యంగా ఈ వట సావిత్రి వ్రతం ఎలా ఆచరించాలి, అలాగే పూజా విధానం ఏమిటి? చాలా మంచి ప్రశ్న వేశారు. వటవృక్షం అంటే ఏంటి? మర్రి చెట్టు. జ్యేష్ఠ పౌర్ణమి రోజు మహిళామణులందరూ కూడా మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజలు చేస్తారు. దీన్నే వట సావిత్రి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. మరి జ్యేష్ఠ పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం ఎందుకు చేయాలి, దీనికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, సావిత్రి తన భర్త సత్యవంతుణ్ణి బతికించుకోవటానికి యమధర్మరాజును ప్రాధేయపడిన రోజు జ్యేష్ఠ పౌర్ణమి. మనకి మహాపతివ్రతల్లో సావిత్రి అందరికీ తెలుసుగా. సావిత్రి భర్త సత్యవంతుడికి అపమృత్యు దోషం వచ్చి యమధర్మరాజు యమపాశంతో ఆ సత్యవంతుడి ప్రాణాలు లాగేటటువంటి ఘడియలు ఆసన్నమైన తరుణంలో సత్యవంతుడు సావిత్రి భర్త ఆ అపమృత్యు బాధను భరిస్తూ మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు కొమ్మ పట్టుకొని అక్కడ పడిపోయాడు.
ఆ సమయంలో సావిత్రి తన భర్త సత్యవంతుడి శిరస్సుని తన ఒడిలో పెట్టుకొని ఉంటే, అప్పుడు సత్యవంతుడు మర్రి చెట్టు కొమ్మని పట్టుకొని ఉంటే అప్పుడు యమధర్మరాజును ప్రార్థించింది. అప్పుడు యమధర్మరాజు సత్యవంతుడికి అపమృత్యు దోషం పోగొట్టి దీర్ఘాయుర్దాయాన్ని కలిగింపజేశాడు. ఇదంతా ఎక్కడ జరిగింది? మర్రి చెట్టు సమీపంలో జరిగింది, వటవృక్షం దగ్గర జరిగింది. ఆ కొమ్మను పట్టుకున్నాడు. ఎప్పుడు జరిగింది? జ్యేష్ఠ పౌర్ణమి రోజు జరిగింది. జ్యేష్ఠ పౌర్ణమి రోజు సావిత్రి తన భర్తకున్నటువంటి అపమృత్యు దోషాలు పోగొట్టుకుంది కాబట్టి ఆ రోజు అందరూ కూడా వటవృక్షం దగ్గర తప్పనిసరిగా వట సావిత్రి వ్రతం అనే పేరుతో మర్రి చెట్టును పూజించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. దీనికి ప్రమాణం ఎక్కడుందంటే స్కాంద పురాణంలో ఉంది, భవిష్యోత్తర పురాణంలో ఉంది, విష్ణు ధర్మోత్తర పురాణంలో కూడా చెప్పారు. స్కాంద పురాణం, భవిష్యోత్తర పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, ఈ 3 పురాణాలు ఏం చెప్పినాయి అంటే మహిళామణులు దీర్ఘ సుమంగళీ తత్వం కావాలంటే, భర్తకున్న అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే, భర్త నిండు నూరేళ్లు దీర్ఘాయుర్దాయంతో ఉండాలంటే, ఆరోగ్య ప్రాప్తి పొందాలంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజు వట సావిత్రి వ్రతం చేయాలి. వట సావిత్రి వ్రతం ఎలా చేయాలి? దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. ముందుగా మర్రి చెట్టు దగ్గర చక్కగా శుభ్రం చేసుకొని బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు ఇవన్నీ కూడా మర్రి చెట్టు మొదట్లో వేయాలి. వేసేటప్పుడు నమో వైవస్వతాయ అనుకుంటూ వేయాలి. నమో వైవస్వతాయ అని ఎందుకు అనాలి? వివస్వంతుడంటే ఎవరు? సూర్యుడు. సూర్యుడికి ఉన్న 12 నామాల్లో వివస్వంతుడు అనే పేరు కూడా ఉంది. వివస్వంతుడైన సూర్యుడి కుమారుడు వైవస్వత అంటే ఎవరు? యమధర్మరాజు. యమధర్మరాజే కదా అపమృత్యు దోషం పోగొట్టి దీర్ఘాయుర్దాయం సావిత్రి భర్తకి ఇచ్చింది. అందుకని నమో వైవస్వతాయ అని చెప్పుకుంటూ మర్రి చెట్టు దగ్గర పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసి నమస్కారం చేసుకొని, ఆ తర్వాత శుభానికి సంకేతం పసుపు కదా, పసుపు అనేది గురుబలాన్ని పెంచుతుంది, శుభానికి సంకేతం కాబట్టి ఒక పసుపు రంగు దారాన్ని మర్రి చెట్టు కొమ్మకు కట్టి ఆ తర్వాత మర్రి చెట్టు చుట్టూ మహిళలు ప్రదక్షిణలు చేసుకోవాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం వట సావిత్రే నమః అని మనసులో స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. వట సావిత్రే నమః అంటే మర్రి చెట్టుని, సావిత్రిని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చేయటం అని అర్థం. అలాగే అక్కడ మర్రి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం, ప్రదక్షిణలు చేయటం. ఇది చేసిన తర్వాత ముత్తైదువులకి ఏదైనా తాంబూల వాయనం ఇస్తే మంచిది. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రం ఉంచి ఒక 5 ముత్తైదువులకి మర్రి చెట్టు దగ్గర తాంబూలం సమర్పించాలి. లేదా బ్రాహ్మణులకి పండ్లు సమర్పించినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇలా మర్రి చెట్టు దగ్గర పుష్పాలతో, అక్షింతలతో పూజ చేసుకోవటం, దీపం పెట్టుకోవటం, ప్రదక్షిణలు చేసుకోవటం, పసుపు దారం కట్టడం, ఈ మంత్రాలు చదువుకోవటం చేస్తే దీన్నే వట సావిత్రి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. అయితే ఇక్కడ ఆధునిక కాలంలో చాలామందికి దగ్గరలో మర్రి చెట్లు కనిపించవు, అంతేగా. ఆధునిక కాలంలో పల్లెటూళ్ళల్లో అయితే మర్రి చెట్లు మనం చూడొచ్చు, పట్టణాల్లో, నగరాల్లో మర్రి చెట్లు దగ్గరలో చాలామందికి కనిపించవు. అటువంటి వాళ్ళు మీకు దొరికితే మాత్రం మర్రి చెట్టు కొమ్మ ఒకటి తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని దానికి కూడా ఇలాగా పుష్పాలతో, అక్షింతలతో పూజ చేసుకుంటూ ఈ మంత్రాలు నమో వైవస్వతాయ, ఓం వట సావిత్రే నమః చదువుకోవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మరి కొమ్మ కూడా దొరకని వాళ్ళు ఏం చేయాలి? కొమ్మ దొరకటం కూడా కష్టం కదా. అప్పుడేం చేయాలో కూడా ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. మర్రి చెట్టు దగ్గరలో లేని వాళ్ళు, మర్రి చెట్టు కొమ్మ లభించని వాళ్ళు మీ పూజా మందిరంలో పూజాపీఠం మీద తమలపాకులో ఒక పసుపు ముద్ద ఉంచండి. ఆ పసుపు ముద్దకి చక్కగా బొట్లు పెట్టుకోండి. అది సాక్షాత్తు సావిత్రి అమ్మవారి స్వరూపంగా, మర్రి చెట్టు స్వరూపంగా ఆ పసుపు ముద్దనే భావించుకోండి. దానికే పూజ చేసుకుంటూ ఈ 2 మంత్రాలు చదువుకోండి. కర్పూర హారతి ఇచ్చి ఏదైనా నైవేద్యం పెట్టి ఆ తర్వాత ముత్తైదవులకు తాంబూల వాయనం ఇవ్వండి. మర్రి చెట్టు అందుబాటులో లేని వాళ్ళు ఈ విధి విధానం పాటించినా కూడా సంపూర్ణంగా భర్తకున్నటువంటి అపమృత్యు దోషాలు తొలగిపోతే దీర్ఘాయుర్దాయం కలుగుతుంది, యమధర్మరాజు సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇలా వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. అయితే గురుగారు, ఈ వ్రతం ఆచరించాక ఎటువంటి దానాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి మనకు? చాలా మంచి ప్రశ్న వేశారు. జ్యేష్ఠ పౌర్ణమి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత ఎలాంటి దానాలు ఇస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పద్మపురాణంలో చెప్పారు. అలాగే విష్ణు ధర్మోత్తర పురాణంలో కూడా చెప్పారు. ప్రధానంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజు నీటి కుండ దానం ఇవ్వాలి. నీటి కుండ దానం ఇస్తే మనశ్శాంతి కలుగుతుంది, గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే చాలా మంచిది. బియ్యం కానీ, పెసరపప్పు కానీ, బెల్లం కానీ వీటిలో ఏవి దానం ఇచ్చినా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళైతే కనుక జ్యేష్ఠ పౌర్ణమి రోజు పత్తి దానం ఇవ్వాలి.
పత్తి దానం ఇస్తే జ్యేష్ఠ పౌర్ణమి రోజు అశ్వమేధ యాగం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుందని కూడా మనకి పద్మపురాణంలో, విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు. ఈ దానాల్లో ఏవి ఇచ్చినా కూడా అమోఘమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇందాక మనం వటవృక్షం గురించి ఎంతో గొప్పగా మనం మాట్లాడుకున్నాం. వటవృక్షం అంటేనే వటపత్ర సాయి. ఆ జగన్నాథుడికి అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమికి విడదీయరాని అనుబంధం ఉందంటారు. అంటే ముఖ్యంగా జగన్నాథుడు పూరిలో చాలా అద్భుతమైన వైభవాలను మనం చూస్తూ ఉంటాం ఈరోజు. అంటే ఈ విశిష్టత ఏమిటి? అంటే జగన్నాథుడి స్నాన పున్నమి గురించి మాట్లాడుకుందాం. చాలా అద్భుతమైన క్షేత్రం పూరి జగన్నాథ క్షేత్రం. ద్వాపర యుగంలో కనీసం చీమగా కానీ దోమగా కానీ అయినా సరే మనం పుట్టుంటేనే కలియుగంలో ఆ జగన్నాథుడిని దర్శించుకునే అనుగ్రహం కలుగుతుందని, ఒక్కసారైనా ఆ క్షేత్రానికి వెళ్ళి స్వామి దర్శనం మనకు లభిస్తుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంతటి గొప్ప క్షేత్రంలో జ్యేష్ఠ పౌర్ణమి రోజు పూరి జగన్నాథ స్వామి వారికి స్నానోత్సవం అని నిర్వహిస్తారు. స్నానోత్సవం అంటే ఏంటంటే, మనకి జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఈ 3 విగ్రహాలు దారువుతో చేసినవి ఉంటాయి కదా, కర్రతో చేసిన విగ్రహాలు. ఆ 3 విగ్రహాలను కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక స్నాన వేదిక మీదకు తీసుకొస్తారు. అవన్నీ కూడా జీవమూర్తులుగా భావించి పూజిస్తున్నాం. అక్కడ సాక్షాత్తు స్వామివారు ఉన్నారు. ఆ తర్వాత 108 కలశాలను తీసుకొని, పవిత్ర జలాలను తీసుకొని ఆ 3 విగ్రహాలకు కూడా ఆ పవిత్ర జలాలతో స్నానాన్ని నిర్వహింపజేస్తారు. దీన్నే పూరి జగన్నాథ స్వామి వారి స్నానోత్సవం, నేత్రోత్సవం అనే పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత స్వామివారిని ఒక ప్రత్యేకమైనటువంటి చీకటి గదిలో ఏర్పాటు చేస్తారు. సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుడు 3 విగ్రహాలను కూడా ప్రత్యేకమైనటువంటి చీకటి గది, దాని పేరు అనసార. అనసార అనే చీకటి గదిలో ఏర్పాటు చేసి ప్రత్యేకమైన లేపనాలు పూస్తూ ఉంటారు. గంధపు పూతలు, లేపనాలు ఇవన్నీ పూస్తారు. దానికి కారణం ఏంటంటే, స్వామివారు అందరినీ కూడా చల్లగా కాపాడటం వల్ల స్వామివారికి దిష్టి తగులుంటుందేమో అన్న భావనతో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి వైద్య చికిత్సలు మనం చేయిస్తున్నామన్న భావనలో, నిజానికి స్వామివారికి అవే ఉండవు, అంటే అమ్మో దిష్టి తగిలిందేమో అనే ప్రత్యేకమైన భావనలో వైద్య చికిత్సలు చేయించే నిమిత్తమై ఆ లేపనాలన్నీ కూడా పూస్తూ ఆ చీకటి గదిలోనే ఉంచుతారు. ఎవ్వరికీ కూడా దర్శనం లభించదు. మళ్ళీ ఆషాఢమాసం వచ్చిన తర్వాత ఆ 3 మూర్తులను కూడా తీసుకొచ్చి భక్తులందరికీ కూడా దర్శనం అయ్యేలాగా చేస్తారు. అంటే ఆ రోజు దర్శనం ఉండదా గురుగారు? అంటే ఆ రోజు ముందు వరకు ఉంటుంది. ఆ స్నానోత్సవం అయిన తర్వాత దర్శనం ఉండదు. ఎందుకంటే స్నానోత్సవం అయిన తర్వాత స్వామివారికి దిష్టి తగిలిందన్న భావనలో ఉంటాం కదా, ఆ భావనలో ఉండి ప్రత్యేకమైన లేపనాలను చేస్తూ చీకటి గదిలోకి పంపించేస్తారు. ఇక అప్పటి నుంచి స్నానోత్సవం తర్వాత నుంచి చీకటి గదిలోకి తీసుకువెళ్ళి అక్కడే ఉంచుతారు. మళ్ళీ ఆషాఢ మాసం వచ్చిన తర్వాతే అప్పుడు మళ్ళీ 3 విగ్రహాలకు కూడా దర్శనం అయ్యేలాగా చేస్తారు. మీరన్నట్లు జ్యేష్ఠ పౌర్ణమికి ఈ స్నానోత్సవానికి విడదీయరాని అవినాభావ సంబంధం ఉంది. జ్యేష్ఠ పౌర్ణమి అంటే వట సావిత్రి వ్రతం, వటవృక్షం, మర్రి చెట్టు. ప్రళయకాలంలో కృష్ణ పరమాత్మ మర్రి ఆకులు చిన్నారి శిశువుగా బటనవేలు నోట్లో వేసుకొని ఉంటాడు, విష్ణు స్వరూపం. అదే రోజు విష్ణు స్వరూపం సాక్షాత్తు జీవమూర్తిగా ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి వారికి ఈ స్నానోత్సవాన్ని నిర్వహిస్తారు. రెండిటికి అద్భుతమైన అవినాభావ సంబంధం ఉంది. దాంతోపాటు ఇంకొక రహస్యం కూడా ఉంది. వటవృక్షం, మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి రూపంలో పరమేశ్వరుడు అందరికీ జ్ఞానబోధ చేశారు, బ్రహ్మమానస పుత్రులకి. అంటే శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన మాసం జ్యేష్ఠ మాసం. అందుకే నేను చెప్పినట్టు హంస మాసం అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవాల్సిన మాసం. అందులో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైంది. అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సత్యనారాయణ వ్రతం చేయాలి, దానాలు ఇచ్చుకోవాలి, వటసావిత్రి వ్రతం చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. మీరు అన్నట్టు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం, లక్ష్మీనారాయణని కొలిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? అలాగే వ్రతం ఏ సమయంలో చేస్తే మంచిది? సహజంగా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడూ కూడా పౌర్ణమి ఘడియల్లో చేసుకుంటే మంచిది. ఎప్పుడైతే పౌర్ణమి నిండు చంద్రుడు పరిపూర్ణమైనటువంటి పౌర్ణమి ఘడియలు ఉంటాయో సాయంకాలం పూట సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. స్వామివారిని పూజించేటప్పుడు కూడా మనం స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి అన్ని రకాలైన తులసి మాలికలు సమర్పించడం, అలాగే తులసి మాలికతో స్వామి మంత్రాన్ని జపించడం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అందులోనూ జ్యేష్ఠ పౌర్ణమి అంటే చంద్రబలం ఉన్న రోజు. ఆ రోజు విష్ణుమూర్తిని పూజిస్తే, అమ్మవారిని పూజిస్తే చంద్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. కాబట్టి సత్యనారాయణ వ్రతం చేసుకొని ఈ దానాలు ఇస్తే స్వామి అనుగ్రహం వల్ల వృత్తిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది, లక్ష్మీ కటాక్షాన్ని కూడా అందుకోవచ్చు. ఉపవాసం ఉండొచ్చా గురువుగారు ఈరోజు? తప్పకుండా అమ్మ, తప్పకుండా ఉపవాసం ఉంటే చాలా మంచిది. నిరాహారో భవేదేక ప్రత్యామ్నాయ విధానత. అంటే ఉపవాసం అంటే ఏంటి? భగవంతుడికి సమీపంలో, ఇది అందరికీ తెలిసిందే. ఇందులో కూడా రకరకాల ఉపవాసాలు ఉంటాయి. నిర్జల ఉపవాసం, సజల ఉపవాసం,
సాత్విక ఉపవాసం అంటే అసలు కొంతమంది నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. కొంతమంది మంచినీళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉపవాసం ఉంటారు. కొంతమంది పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉంటారు. కొంతమంది రాత్రికి ఆహారం స్వీకరిస్తారు. ఇలా రకరకాల ఉపవాసాలు. యథాశక్తి ఆరోగ్యం సహకరించిన విధంగా ఉపవాసం ఉంటేనే మంచిది. అంటే పాలు పళ్ళు స్వీకరిస్తూ సాధ్యమైనంత వరకు స్వామిని పూజించుకుంటే స్వామి అనుగ్రహం కలుగుతుంది. గురుగారు, ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఎటువంటి దోషాలు ఉన్నవారైనా మరి చంద్రుణ్ణి పూజిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? పౌర్ణమి అంటేనే చంద్రబలం అద్భుతంగా ఉన్న రోజు కాబట్టి పౌర్ణమి రోజు చేసేటటువంటి ఏ పరిహారాలైనా సరే చంద్రబలాన్ని పెంపొందింపజేస్తాయి, చంద్రదోషాలని తొలగింపజేస్తాయి. పౌర్ణమి రోజు చాలా అద్భుతమైన పరిహార శాస్త్రంలో చెప్పారు. ఒక వెండి గ్లాస్ తీసుకొని దానిలో పాలు పోసి కొద్దిగా పటిక బెల్లం కలిపి 10 నుంచి 15 నిమిషాలు వెన్నెలలో ఉంచి ఆ పాలు దైవానికి నైవేద్యంగా సమర్పించి, సత్యనారాయణ స్వామి వారికి కానీ విష్ణుమూర్తికి కానీ నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా ఆ పాలు స్వీకరించినట్లయితే చంద్రబలం పెరుగుతుంది. ఎందుకు? చంద్రుడికి వెండి అంటే ప్రీతిపాత్రం, పాలంటే ప్రీతిపాత్రం, పటిక బెల్లం అంటే ప్రీతిపాత్రం. చంద్రకిరణాలు సంపూర్ణమైన శక్తి కలిగిన పౌర్ణమి రోజు ఈ పరిహారం చేసుకుంటే సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల చంద్రబలము పెరుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే జ్యేష్ఠ పౌర్ణమి ఇందాక చెప్పినటువంటి అన్ని దానాలతో పాటుగా బియ్యం దానం ఇస్తే కూడా అద్భుత ఫలితాలు. చంద్రుడికి ప్రియమైనవి బియ్యం కాబట్టి కేజింబావు బియ్యం దానం ఇచ్చుకుంటే కూడా చంద్రబలం పెరుగుతుంది. సోమాయ నమః అనే చంద్ర మంత్రాన్ని స్మరించుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఏం చేసినా కూడా చంద్రబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు, చంద్రగ్రహ దోషాలు తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సాయంకాలం పూట వ్రతం చేసేవాళ్ళు వ్రతాన్ని ప్రారంభించే ముందు చక్కగా స్నానాన్ని ఆచరించి వ్రతం ప్రారంభిస్తారు. కాబట్టి స్నానం చేసే సమయంలో కొన్ని తెలుపు రంగు పుష్పాలు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అది చంద్రుడికి ప్రియమైన స్నానం అవుతుంది. చంద్రుడికి వాయువ్యం అంటే ఎంతో ప్రీతిపాత్రం. దిక్కుల్లో వాయువ్యం మూల చంద్రుడికి ఇష్టం. కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం చేసుకోవడంతో పాటుగా అందరూ ఇంట్లో వాయువ్యం మూల దీపం వెలిగేలా చూసుకోండి. హాల్లో వాయువ్యం మూల ఒక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 2 ఒత్తులు చంద్రుడికి ప్రియమైన విధంగా 2 అంకెలు ఒత్తులు వేసి దీపం పెట్టండి. ఈ వాయువ్య దీపం కూడా చంద్రదోషాలను పోగొడుతుంది, చంద్రబలాన్ని పెంపొందింపజేస్తుంది. ధన్యవాదాలు గురుగారు. అద్భుతమైన విషయాలు ఈ జ్యేష్ఠ పౌర్ణమి గురించి వివరించారు. మీకు ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. వీక్షించారుగా జ్యేష్ఠ పౌర్ణమి ప్రాముఖ్యతను, విశిష్టతను. మరొకసారి ప్రేక్షకులందరికీ జ్యేష్ఠ పౌర్ణమి శుభాకాంక్షలతో మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.